ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, బీసీలకు సంబంధించి 5 ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వం ముందు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముందు పెట్టినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదు. కాబట్టి నిన్న బీసీ ధర్మదీక్ష పేరుతో నిరవధిక నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. బీసీ ధర్మదీక్ష యొక్క ప్రధాన 5 డిమాండ్లలో 4 డిమాండ్లు పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీ సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలే. ఇందులో నేను కొత్తగా కోరుకుంటున్నది ఏది కాదు. అందులో బీసీ రక్షణ చట్టం కావచ్చు, అదేవిధంగా బీసీల యొక్క కులగణనతో పాటు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 44% రిజర్వేషన్ ఈనాటి హామీ కాదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి హామీ ఇచ్చి బీసీలను వెన్నుపోటు పరుస్తున్నారు. అదేవిధంగా బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడము, అధికారంలో ఉన్న పార్టీ నాయకులకు పదవులు ఇవ్వడం తప్ప ఈ కార్పొరేషన్లకు ఎటువంటి నిధులు ఇవ్వకుండా వంచే ప్రయత్నం చేస్తున్నారు. అది గతంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే చేశారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ, బీసీలు మాకు వెన్నెముక అని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా బీసీల వెన్నెముక విరిచే ప్రయత్నం చేస్తున్నారు, బీసీలను వంచే ప్రయత్నం చేస్తున్నారు, బీసీల పైన కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. వీటికి అంతం పలికి బీసీలకు ఇచ్చిన హామీలను, న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చేంత వరకు కూడా ఈ దీక్ష కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ, ఇందులో మరో ప్రధాన డిమాండు ఆంధ్రప్రదేశ్ యొక్క నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాలు కేటాయించాలి, కనీసము 1000 ఎకరాలు కేటాయించాలనే డిమాండ్ ఏదైతే ఉందో ఇది 100% న్యాయపరమైన డిమాండు. దీని మీద స్పందించి దీన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంటే కేవలం ముఖ్యమంత్రి గారికి సంబంధించిన అంశమో, లేదంటే వారి కుటుంబానికో, లేదంటే వాళ్ళ పుత్రరత్నం ఈ రాష్ట్రాన్ని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా చూసుకొని రాష్ట్ర సంపదను, భూములను విచ్చలవిడిగా తన బినామీలకు అప్పచెప్తున్న నారా లోకేష్ కి సంబంధించిన ప్రైవేట్ కంపెనీనో కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ప్రతి సామాజిక వర్గానికి సామాజిక న్యాయం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ఉంది. ఈరోజు సుమారు ఇప్పటికే 33,000 ఎకరాలు భూసేకరణ చేపట్టారు. మరో 2వ దశ భూసేకరణ కార్యక్రమానికి మొదలుపెట్టారు. 1,00,000 ఎకరాలతో రాజధాని నిర్మిస్తామని చెప్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 1,00,000 ఎకరాలలో ప్రభుత్వ అవసరాలు, ప్రభుత్వ భవనాలు, పరిపాలనా భవనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా మిగిలిన ప్రైవేట్ కంపెనీలకు ఏదైతే ఏ షరతులతో అయితే కేటాయిస్తున్నారో, ప్రైవేటు వ్యక్తులకు ఏ షరతులతో అయితే భూములు కేటాయిస్తున్నారో అదే షరతులతో, అదే ప్రాతిపదికన బీసీలకు కేటాయించాలి. అదే ధర, మీరు నిర్ణయించిన ధర చెల్లించడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది, నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి గతంలోనూ చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు అమరావతికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించి అనేక రకాల వివాదాలు నడుస్తున్నాయి, అనేక రకాల చర్చలు నడుస్తున్నాయి. ఇందులో పూర్తిగా అమరావతి రాజధాని అంటే ముఖ్యమంత్రి కుటుంబానికి సంబంధించిన ప్రైవేట్ ప్రాపర్టీ లాగా ఈరోజు రకరకాల చర్యలు చేస్తుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొన్ని మీడియాల్లో కొన్ని చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చల యొక్క ప్రాధాన్యత ఏంటంటే, ఆ చర్చల యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ చర్చల్లో వీళ్ళు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి
దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, అదే విధంగా విదేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు ఫామ్ హౌస్ కట్టుకోవడానికి సుమారు 7,000 మంది దరఖాస్తులు చేశారు. అవన్నీ కూడా పరిశీలనలో ఉన్నాయి, ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాలో కథనాలు వస్తున్నాయంటే నిజంగా అమరావతి రాజధాని అనేది ప్రజా రాజధానినా, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన రాజధానినా, లేదంటే ముఖ్యమంత్రి గారి కుటుంబానికి వారి కుమారుడికి సంబంధించి, లేదంటే ఫామ్ హౌస్లు కట్టుకోవడానికో, లేదంటే మీరు మీ పార్టీ నాయకులు గతంలో మాట్లాడిన విధంగా రేవ్ పార్టీలో లేదంటే బీచ్లలో చేసుకునే పార్టీలకు సంబంధించిన వ్యవహారాలు ఏమైనా రాజధాని పేరుతో ఇక్కడ నడిపించడానికి సిద్ధపడుతున్నారో దీని మీద స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు రాజధాని అంశంలో అందరికీ న్యాయం జరగాలి, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగాలి. గతంలో హైదరాబాద్ లో జరిగిన కుట్రలు, హైదరాబాద్ లో జరిగిన దోపిడీ, హైదరాబాద్ రాజధానిలో జరిగిన సొంత కేటాయింపులు ఏవైతే ఉన్నాయో అలాంటి పరిస్థితి అమరావతిలో రానిచ్చే ప్రసక్తే లేదు. దీని మీద ఎంత దూరమైన పోరాటం చేయడానికి సిద్ధమని చెప్పి తెలియజేస్తూ ఈ 5 ప్రధాన డిమాండ్లు కూడా ప్రభుత్వం నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. నిన్న మొదలుపెట్టిన బీసీ ధర్మ దీక్షకు రాష్ట్రంలో ఉన్న ప్రధాన బీసీ సంఘాలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ నుండి ఇచ్చేసిన బీసీ నాయకులు, మేధావులు, జాతీయ నాయకులు, మేధావులు అనేక మంది ఈ న్యాయపరమైన డిమాండ్లకు కూడిన ఈ బీసీ ధర్మదీక్షకు మద్దతు ఇస్తున్నారు. ఈ రోజు మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయి రెడ్డి గారు బీసీ ధర్మదీక్షకు పూర్తి మద్దతు ప్రకటించినందుకు ఆయనతో పాటు ఎవరైతే ఈ దీక్షకు మద్దతు ప్రకటిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కూడా ఈ దీక్ష కొనసాగుతుంది. ప్రభుత్వం ఈ బాధ్యత ఈ డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.